హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి శాఖ పెడుతున్నామండి. అంటే ఎల్లమ్మ తల్లికి ఫాస్టింగ్ ఉండి ప్రసాదాలు చేసి పూజ చేసి కళ్ళు గుడాలు అయితే సమర్పించాలండి. ఇది కుడుములు అండి. బియ్యం పిండితో కొంచెం సాల్ట్, కొంచెం శనగపప్పు వేసి ఇవి ఉడికించామండి. వాటర్లో ఆవిరిలో ఉడికించాము. అలాగే ఇందులోనే మనం అమ్మవారికి పరమన్నం చేస్తున్నాము. పరమన్నం బెల్లంతో పరమన్నం కూడా చేసాము. ఇవేమో గుడాలండి. ఇందులో శనగలు, బొబ్బర్లు ఇవి అయితే సపరేట్గా వేసాము. నెక్స్ట్ ఇవి కుక్కర్లో 2 విజిల్స్ అయితే ఇప్పించాము. ఇవైతే పెసర్లు, మినుములు, ఇంకా చిన్న చిన్నవన్నీ పప్పులన్నీ ఇందులో వేసేసి ఇవి గిన్నెలో డైరెక్ట్ ఉడికిస్తామండి. ఇవి ఎక్కువ మెత్తగా అయిపోతాయి కాబట్టి సపరేట్ అయితే ఉడికిస్తున్నాము. ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. కొంచెం సాల్ట్ వేసి ఉడికించాలి, అంతే అండి. ఇలాగే సమర్పించాలి. మేమైతే ఎవ్రీ ఇయర్ శివరాత్రి ముందే ఇలా చేసుకుంటామండి. ఇలా ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉంటే కంపల్సరీ ఇలా చేయాలి. ఇలా పూజ గదిలో అన్నీ శుభ్రం చేసుకున్నాక ముందు రోజే మనం దుప్పట్లన్నీ అన్నీ వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్నాక అమ్మవారి గుడిని కూడా మనం పూజా గదిని కూడా శుభ్రం చేసుకున్నాక ఎల్లమ్మ తల్లి ఫోటో అండి దీపం పెట్టాము. పసుపుతో రౌండ్గా పెట్టి 5 బొట్లు అయితే పెట్టాము. అన్ని దేవుళ్ళ పటాలను శుభ్రం చేసి బొట్లు పెట్టుకున్నాము. పూలు మరియు వేప కొమ్మలు కంపల్సరీ పెట్టాలండి. ఇలా కళ్ళు గుడాలు అయితే కంపల్సరీ. కళ్ళు గుడాలు అంటే అందరికీ తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళ గురించి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము. ఇలా అన్నం, వేడివేడి అన్నంలో పెరుగు మరియు పప్పుచారు చేసామండి. సాంబార్, ఈ కుడుములు.